కదిపారనుకోండి, ఇది దాని యొక్క ప్రాసెస్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెంటర్ లాకింగ్ కనెక్టింగ్, ఇప్పుడు వరకు అయితే మనం సెంటర్ లాకింగ్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనేది కొద్దిగా వీడియోస్ కూడా ఏం చేయలేదు ఈ సెంటర్ లాక్ పైన. ఇంకోటి ఏంటంటే కీ ఆన్ చేయకుండా సెంటర్ లాకింగ్తో ఎలా ఆన్ చేసుకోవాలి అంటే దీనికోసం పర్సనల్గా అయితే ఏ వీడియో కూడా చేయలేదు. మన దగ్గర కొనేవాళ్ళు కూడా చాలా చాలా డౌట్లు ఉన్నాయి, అలాగే బయట అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా తీసుకునే వాళ్ళకు కూడా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి ఈ సెంటర్ లాకింగ్తో కీ లేకుండా ఆన్ చేయడం ఎలాగా, వెహికల్ని లాక్ చేయడం ఎలా, అలాగే బజర్ మోడ్స్, సౌండ్ మోడ్స్ ఎలా వర్క్ అవుతాయని చూద్దాం. దానికోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నా. మోటార్ ఒకటి, కంట్రోల్ ఒకటి, స్పీడోమీటర్ ఒకటి, కీ ఒకటి. కంట్రోల్కి వచ్చేసరికి 3 ఫేస్ అయితే కనెక్ట్ చేశాను ఆల్రెడీ. 3 ఫేస్లు కూడా కనెక్ట్ చేశాను, ఎల్లో, బ్లూ, గ్రీను. అలాగే బ్యాటరీ సప్లై కూడా ఇచ్చాను, +2 ప్లస్, -2 మైనస్. ఇది 48 వోల్టేజ్ కంట్రోలర్, 48 వోల్టేజ్ అయితే ఇన్పుట్ చేశాను. ఇది వచ్చేసరికి మైనస్, ఇది వచ్చేసరికి ప్లస్. కీ కూడా కనెక్ట్ చేసి ఒక వైర్ అయితే కీకి ఇచ్చాను, ఇంకో వైర్ నుంచి అయితే ఎక్స్టర్నల్ గా ఉంది, దేనికి కనెక్ట్ చేయలేదు, సపరేట్ గా అయితే ఉంచాం. ఇప్పుడు ఈ సపరేట్ వైర్, కీ వైరు అండ్ స్పీడోమీటర్ లో 48 వోల్టేజ్ ప్లస్ వైరు, అలాగే కంట్రోల్లో కీ వైరు, ఈ 3 కూడా ఒకే దగ్గర జాయింట్ అయితే అవ్వాలి. ఇంకోటి DC to DC కూడా ఇక్కడే యాడ్ అవ్వాలి. ఏవైనా సరే 48 వోల్టేజ్ నుంచి 12 వోల్టేజ్ వేరే కంట్రోల్, అంటే 48 వోల్టేజ్ నుంచి వేరే 48 వోల్టేజ్కి వెళ్ళాలన్నా, స్పీడోమీటర్, DC to DC కన్వర్టర్లో కంట్రోల్ ఆన్ అవ్వాలన్నా ఈ 3 కూడా ఇక్కడికి వచ్చి అయితే కనెక్ట్ చేయాలి. డైరెక్ట్ గా అయితే ఇక్కడ 48 వోల్టేజ్ దగ్గర అయితే కనెక్ట్ చేయకూడదు. అలా కనెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీరు కీ ఆఫ్ చేసి ఉన్న వెహికల్ అనేది రన్నింగ్ లో ఉంటుంది. అందుకే కీ తర్వాత, అంటే కీకి ఇచ్చిన తర్వాత ఇది స్విచ్ లా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి ఇలా. అప్పుడు కీ ఆన్ చేసేటప్పుడే మోటార్ అయితే వర్క్ అవుతుంది. ఒకవేళ ఇది ఇక్కడ డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉంటే థ్రాట్ల్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ అయితే తిరుగుతుంది. ఒకసారి కంట్రోల్స్ వైర్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసరికి కీ వైర్, 12 వోల్టేజ్ రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్, 3 స్పీడ్ మోడ్, స్పీడోమీటర్, రివర్స్. మనకు కావాల్సిన ఇది వచ్చేసరికి రొటేషన్, ఇది వచ్చేసరికి బ్రేక్, ఇది వచ్చేసరికి థ్రోటల్. మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సెంటర్ లాకింగ్. ఈ రెడ్ కలర్ కిప్లు ఉన్నాయి కదా, ఈ 2 కూడా సెంటర్ లాకింగ్. ఇది వచ్చేసరికి సెన్సర్ కి సంబంధించింది. ఈ 4 వైర్లు ఉన్నాయి దీంట్లో, 3 వైర్లే ఉన్నాయి. ఒక దాంట్లో 4 ఉంటాయి, ఒక దాంట్లో 3 ఉంటాయి. ఇది వచ్చేసరికి 48 వోల్టేజ్ సెంటర్ లాకింగ్ ఇన్పుట్ కోసం. ఇది వోల్టేజ్, ఇది సెన్సర్. మన దగ్గర వచ్చిన దీంట్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఒకటి 2 పిన్ జాక్ ఉంటుంది. ఈ 2 పిన్ జాక్ అనేది 48 వోల్టేజ్ ఇన్పుట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి 4 వైర్లు ఉన్నాయి చూసారా, ఇందులో 3 ఉంటాయి, కొన్ని 4 ఉంటాయి. ఇది వచ్చేసరికి సెన్సర్. ఈ పెద్ద జాక్ ఉంది కదా, 4 పిన్ జాక్. ఈ 4 పిన్ జాక్ అయితే పెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి 2 పిన్ జాక్. ఇది వచ్చేసరికి మన సెన్సర్ వైర్. ఈ సెన్సర్ వైర్ అయితే దేనికి కనెక్ట్ చేయాల్సిన లేదు, ఫ్రీగా అయితే ఒగ్గేయవచ్చు, నో ప్రాబ్లం. సెంటర్ లాకింగ్ అయితే కనెక్ట్ చేశాను. ఈ ఒక వైర్ అయితే ఊడిపోయింది, ఇదేమో పర్వాలేదు, ఇది నార్మల్గా సైడ్కి ఒగ్గేయడమే. ఇవి వచ్చేసరికి కీస్, ఇవి ఈ కంట్రోల్ పైన పెడదాం. నెక్స్ట్ వచ్చేసరికి మోటార్ రన్నింగ్ అవ్వడం కోసం థ్రాట్ల్ కూడా కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి థ్రాట్ల్ కూడా కనెక్ట్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసరికి దీంట్లో థ్రాట్ల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 స్పీడ్ మోడ్ స్విచ్, రివర్స్ స్విచ్. బట్ సెంటర్ లాకింగ్ ఆన్ అవ్వడం కోసం, మోటార్ రన్నింగ్ అవ్వడం కోసం ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఒక థ్రాట్ల్ కనెక్ట్ చేస్తే సరిపోద్ది. స్పీడోమీటర్ ఆన్ అవడానికి ఇది వచ్చేసరికి ప్లస్ వైర్, ఇది వచ్చేసరికి మైనస్. వచ్చేసరికి డైరెక్ట్ ఎక్కడైనా సరే మైనస్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. 48 వోల్టేజ్ DC to DC కన్వర్టర్ కానీ, తర్వాత కంట్రోలర్ కానీ, డిస్ప్లే కానీ, అలాగే సెంటర్ లాకింగ్, దేనికైనా సరే మైనస్ అయితే కామన్. థ్రాట్ల్ ఒక్క దగ్గరే మారిపోద్ది, మిగతా అన్నిటికి కూడా మైనస్ అనేది 48 వోల్టేజ్ -8కి ఇచ్చేసిన నో ప్రాబ్లం. ఇది వచ్చేసరికి డిస్ప్లే వైరు, ప్లస్ వైరు, 48 వోల్టేజ్ ప్లస్ వైరు, డిస్ప్లే వైరు.
ఇదైతే కీ రెండో వైర్కి అయితే కనెక్ట్ చేశాను. దీంట్లోనే కంట్రోల్ యొక్క కీ కూడా ఆన్ అవ్వాలంటే ఈ వైర్ కూడా దీంట్లోనే కనెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకి స్పీడ్ ఎంత రన్నింగ్ అవుతుందని చూపించడం కోసం ఒకసారి స్పీడోమీటర్ వైర్ కూడా రెడీగా ఉంది కాబట్టి అయితే కనెక్ట్ చేద్దాం. ఓకే, స్పీడోమీటర్ వైర్ కూడా కనెక్ట్ చేస్తాం. స్పీడోమీటర్ వైర్ వచ్చేసరికి బ్లాక్, స్పీడోమీటర్కి వెళ్ళాల్సిన వోల్టేజ్ కూడా ఇంపుట్ చేసాం. సెంటర్ లాకింగ్ వైర్ కిప్లు ఇవి, థ్రోటల్ కిప్ ఇది. ఇక్కడ కీ వైర్లు కూడా కనెక్ట్ చేసి ఉంచాం. చెప్పాను కదా, కీకి ఒక వైరు 48 వోల్టేజ్ ఇన్పుట్ వెళ్ళి అనదర్ వైర్ ఇంకో రెండో వైర్ నుంచి కీ యొక్క కంట్రోల్ వైరు అలాగే స్పీడోమీటర్ యొక్క వైరు ఏదైనా సరే 48 వోల్టేజ్ ఇన్పుట్ అవతలకి వెళ్ళాలంటే కంట్రోల్ నుంచి కీ నుంచే తీసుకోవాలి. స్పీడోమీటర్ కానీ అలాగే DC to DC కన్వర్టర్ కానీ అలాగే ఇంకేదైనా సెంటర్ లాకింగ్ ఇంకా అనదర్గా ఏదైనా 48 వోల్టేజ్ వెళ్ళాలనుకుంటే ఎక్కువ యాంపియర్ కాకుండా తక్కువ యాంపియర్ వెళ్ళాలంటే ఇక్కడి నుంచే తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే కీ ఆఫ్ చేసేటప్పుడు అన్ని ఆగిపోతాయి, లేదంటే కీ ఆఫ్ చేసినప్పుడు కొన్ని అయితే ఆన్లో ఉండిపోతాయి. ఒకసారి అయితే కీ ఆన్ చేద్దాం. కీ ఆన్ చేసేటప్పుడు స్పీడోమీటర్ ఆన్ అయింది, మనకు మోటార్ కూడా రన్నింగ్ అవుతుంది. ఒకసారి థ్రాటిల్ అయితే ఆన్ చేద్దాం. మీకు మోటార్ తిరుగుతుందో లేదని డౌట్ క్లారిఫై కోసం కొద్ది టేప్ అయితే ఫిట్ చేసాం. ఓకే, మోటార్ రన్నింగ్ అవుతుంది. అక్కడ మనకి స్పీడ్ కూడా చూపిస్తుంది, 43 వెళ్తుంది. ఇక్కడ స్పీడ్ మోడ్ మార్చుకుంటే లో స్పీడ్ హై స్పీడ్ అన్ని కూడా మారుతుంది. మనకి ఆ వీడియో కాదు కాబట్టి ఓన్లీ సెంటర్ లాకింగ్ కాబట్టి వేస్ట్ చేయకుండా టైం డైరెక్ట్గా సెంటర్ లాకింగ్తో వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే కీ ఆఫ్ చేసేద్దాం. కీ ఆఫ్ చేసాను. కీస్ అయితే పర్ఫెక్ట్గా వినండి, కీస్ అయితే బయటికి తీసాను, ఇక్కడే పెడుతున్నాను, అక్కడే పెట్టాను. ఇప్పుడు వోల్టేజ్ అయితే ఇన్పుట్ వోల్టేజ్ వెళ్తుంది మోటార్ కూడా. ఇక్కడ వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు మనం. చూడండి 52 వోల్టేజ్ అయితే కంట్రోల్కి అయితే వెళ్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఆన్ చేసేటప్పుడు మోటార్ అయితే రన్నింగ్ అవడం లేదు. ఎందుకు? కీ అయితే ఆఫ్ చేస్తాం. ఇప్పుడు కీ లేకుండా ఆన్ చేయాలి కాబట్టి ఇక్కడ సెంటర్ లాకింగ్ లో మనకి 2 ఇస్తారు ఇలాంటి కీసు. రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి లాక్, ఫుల్ లాక్ బటన్ ఇది. ఈ ఫస్ట్ వచ్చేసరికి ఫుల్ లాక్ అనేది ఉంది. రెండోది వచ్చేసరికి ఆ లాక్ ని కొద్దిగా ఓపెన్ చేసి ఉన్నది. మూడోది వచ్చేసరికి స్టార్టింగ్ కోసం, ఇది వచ్చేసరికి బ్రజర్ మోడ్. ఓకేనా, ఇవి 4 బటన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఫుల్ లాక్, తర్వాత వచ్చేసరికి నార్మల్ అంటే లాక్ వేసి ఉండకుండా ఓపెన్ చేసి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి సెల్ఫ్ స్టార్టింగ్ అంటే వెహికల్ స్టార్ట్ అవ్వడం కోసం, తర్వాత బజర్ మోడ్. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఇది వచ్చేసరికి ఇది ఏ మోడ్ లో ఉన్నదో మీకు అనవసరం. ఇప్పుడు వచ్చేసరికి అన్లాక్ అంటే పైన లాక్ కాకుండా ఫుల్ లాక్ కాకుండా నార్మల్ లాక్ ఉంటుంది, దాన్ని ఓకే చేసుకోవాలి. లాక్ ఓపెన్ చేసుకునేటప్పుడు అరుస్తుంది, అలా బజర్ అయితే మోగుతుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ స్టార్టింగ్ బటన్ ఉంది కదా, ఇది వచ్చేసరికి డబుల్ ట్యాప్ చేయాలి. 2 సార్లు డబుల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. ఇప్పుడైతే ఆల్రెడీ ఆన్ అయిపోయింది. ఒకసారి థ్రాటిల్ అయితే ఆన్ చేద్దాం. మోటార్ అయితే వర్కింగ్. మనకి ఇక్కడ కీ లేకుండానే స్టార్ట్ చేసాను. ఇప్పుడు వచ్చేసరికి ఆఫ్ చేయాలి. ఇప్పుడు కీ లేకుండా ఆఫ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ పైన ఉంటుంది, ఫుల్ లాక్ కాకుండా నార్మల్ లాక్ ఉంటుంది. మళ్ళీ ఆ లాక్ని ఓకే చేయాలి. మొత్తం ఆగిపోయింది. అప్పుడు ప్రతిసారి కూడా ఈ బటన్స్ ప్రెస్ చేసిన ప్రతిసారి కూడా బజర్ మోడ్ అయితే మోగుతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఆన్ చేయాలనుకుంటే మళ్ళీ నొక్కాలి. మళ్ళీ స్టార్ట్ బటన్ డబల్ ట్యాప్. మళ్ళీ ఆఫ్ కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి మోటార్ ఆన్ చేద్దాం. మళ్ళీ ఆఫ్ కావాలంటే పై బటన్ ఫుల్ లాక్ కాకుండా నార్మల్ లాక్ ఆగిపోదు. ఇప్పుడు వచ్చేసరికి ఇదే మోటార్ని ఫుల్ లాక్ చేశారంటే ఫుల్ లాక్, ఇది సింగిల్ సార్ ప్రెస్ చేస్తే చాలు ఫుల్ లాక్. ఇది మొత్తం వెహికల్ అనుకోండి. ఈ వెహికల్ ఎవరైనా మీకు తెలియకుండా ఫుల్ లాక్ చేసేటప్పుడు మీకు తెలియకుండా ఎవరైనా కదిపారంటే విపరీతంగా బజర్ మోడ్ మోగి వెహికల్ ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా కదలనీయకుండా చేస్తుంది.
వెహికల్ ఫుల్ లాక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇదంతా వెహికల్ అనుకోండి, జస్ట్ ఈ భాగం కానీ ఏ భాగమైనా సరే వెహికల్ మొత్తం కూడా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి కదిపేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కదుపుతున్నా చూడండి, అలా ఫస్ట్ టైం మాత్రమే వార్నింగ్ ఇస్తుంది. ఓకేనా, మీకు తెలియకుండా ఎవరైనా వెహికల్ ముందు తీసుకెళ్తే చిన్న వార్నింగ్ ఫస్ట్ టైం ఇస్తుంది. రెండో టైం అది పట్టించుకోకుండా ఇంకా ఎవరైనా కదిపారు అనుకోండి, ఇది దాని యొక్క ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఉండేటప్పుడు ఇది అంటే బజర్ బోర్డు ఫుల్గా మూవ్ అయ్యేటప్పుడు డిస్ప్లే కూడా అన్నీ కూడా ఆన్ అవుతాయి, బట్ వెహికల్ అయితే అస్సలు మూవ్ అవ్వదు. పూర్తిగా దీంట్లో ఉండే మ్యాగ్నెట్లు అనేవి పూర్తిగా పట్టేస్తాయి, వెహికల్ అస్సలు ఇంచి కూడా ముందుకు కదలకుండా చూస్తుంది. మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ వార్నింగ్, రెండో వార్నింగ్, ఓకే. ఇది సెంట్రల్ లాకింగ్ యొక్క యూజింగ్. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లాకింగ్ కీతో కాకుండా నార్మల్ కీతో ఆన్ చేసుకోవాలంటే నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే నార్మల్ కీతో ఈ కీస్తో ఆన్ చేసుకోవాలంటే ఇది ఫుల్ లాక్లో ఉన్నది. ఇప్పుడు దీన్ని మళ్ళీ నార్మల్ లాక్లో పెట్టుకోవాలి, లేదంటే ఫుల్ లాక్లో ఉన్నప్పుడే మనం కీ పెట్టామనుకోండి అది ఇంకా బజర్ మోడ్ అయితే మోగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇది ఆల్రెడీ ఫుల్ లాక్లో ఉంది, అరుస్తుంది చూసారా, మళ్ళీ కీ ఆఫ్ అని చెప్తుంది. అదేంటంటే సిగ్నల్ ఏం చెప్తుంది అంటే ఇది ఫుల్ లాక్లో ఉన్నది, ఇది నార్మల్ లాక్లో తెప్పించుకోండి అని చెప్తుంది. అప్పుడు నార్మల్ లాక్ అనేది ఓకే చేసి కీ పెట్టి మన వెహికల్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ లాకింగ్ ఒక వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు, అలాగే ఎవరికి కూడా ఖచ్చితంగా ఎక్కువగా షేర్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ చాలా తక్కువ వస్తున్నాయి, లైక్లు కూడా చాలా తక్కువ వస్తున్నాయి. బట్ ఏంటంటే చూసేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఎక్కువసేపు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎక్కువసేపు చూడాలి, అలాగే ఎక్కువ లైక్లు కూడా ఉండాలి. మీరు చేసే లైక్ అనేది నాకు చాలా వరకు సపోర్ట్ చేస్తుంది, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో కూడా ఏదైనా వెహికల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో తీశాను, ఈ వీడియోకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 10,000, 12,000, 13,000, 13,000 రూపాయలు పెడితే కానీ నన్నైతే ఈ వీడియో తీయలేను. అందుకు మీరు అర్థం చేసుకొని దయచేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితే ఏదైనా ఇది అర్థం కాకపోతే ఏదైతే అర్థం కాలేదు దాని కింద కామెంట్ సెక్షన్, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో దేని గురించి అయితే అర్థం కాలేదు దాని గురించి అయితే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ మీరు ఇది కాకుండా వేరే దాన్ని కూడా అడిగితే దాన్ని కూడా నేనైతే ట్రై చేసి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.